డీటెయిల్స్ చూస్తే మంచి మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులపై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మనోజ్ తో పాటు అతని భార్య మౌనికారెడ్డిపై కేసు నమోదయ్యాయి. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయరెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి ప్రవేశించి తనని ఇంట్లో ఉండొద్దని బెదిరించారని పేర్కొన్నారు. అయితే భార్య పిల్లలను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై మీడియాలో ప్రసారం చేయవద్దు అని మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు దిగిన విజయ్ మంచి మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులపై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మనోజ్ తో పాటు అతని భార్య మౌనికారెడ్డిపై కేసు నమోదు చేశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయరెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి ప్రవేశించి తనని ఇంట్లో ఉండవద్దని బెదిరించారని పేర్కొన్నారు. భార్య పిల్లలను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై మీడియాలో ప్రసారం చేయవద్దు అని మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు దిగారు విజయ్. वीडियो कॉल రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇటు మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు ఫిర్యాదులపై కూడా ఇటు పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇటు మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో మొత్తానికి మనోజ్ తో పాటు అతని భార్య మౌనికారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సంజన, ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే మంచు ఫ్యామిలీలో మొదలైనటువంటి గొడవకు సంబంధించి పోలీసుల యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇంటి వద్దకు కొద్దిసేపటి క్రితమే పహాడి షరీఫ్కు సంబంధించినటువంటి సిఐ రావడం జరిగింది. అలాగే మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మంచు మోహన్ బాబు ఇంట్లో కూడా ఆ దర్యాప్తు అనేది ప్రారంభించారు. కొన్ని గంటల పాటు దర్యాప్తు అనేది పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో అనేక పరిణామాల మధ్య ఇప్పుడు మరొక 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అవడం జరిగింది. ఒకటి మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మంచు మనోజు అలాగే మౌనికారెడ్డి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. అలాగే మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పటికే కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయి కాబట్టి సో వాటికి తోడు మరొక కొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మనోజ్ పైన 329 క్లాజ్ 4, 351 క్లాజ్ 2, 3 క్లాజ్ 5 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. మనోజ్పై మాత్రమే కాకుండా ఆయన యొక్క సతీమణి మౌనికారెడ్డిపై కూడా ఆ కేసు నమోదు చేశారు ఇక పోలీసులు. మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో విజయరెడ్డి, కిరణ్తో పాటు మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. ఇక
మనోజ్కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. అలాగే తన ఇంట్లోకి ప్రవేశించి తననే ఇంట్లో ఉండవద్దని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే భార్య పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపులు పొందుపరచడం జరిగింది. మరోవైపు వారిని పట్టుకునేటువంటి క్రమంలోనే గొడవ జరిగినట్లు కూడా ఫిర్యాదులో తెలియజేశారు. అలాగే ఇక ఈ గొడవ సమయంలోనే మనోజ్కు గాయాలైనట్టు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. ఇక సీసీ ఫుటేజ్ పై ఆరా తీయగా విజయ్ అలాగే కిరణ్ వీళ్ళిద్దరూ కూడా సీసీ ఫుటేజ్ మాయం చేశారని, అలాగే మనోజ్ హాస్పిటల్కు వెళ్ళాక ఈ సీసీ ఫుటేజ్ అనేది మాయమైపోయినట్లు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో అటు పోలీసులు డీటెయిల్స్ని పొందుపరచడం కూడా జరిగింది. ఇక మరోవైపు ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఇక పహాడ్ షరీఫ్ పోలీసులు కూడా ఏదైతే రాచకొండ పోలీసులకు నిన్న రాత్రి మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో 2 పేజీలటువంటి లేఖకు సంబంధించినటువంటి ఫిర్యాదులో ఏ అయితే అంశాలు ఉన్నాయో సేమ్ అదేటువంటి విషయాలు కూడా పహాడ్ షరీఫ్ పోలీసులకు మోహన్ బాబు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా తన ఇల్లు అనేది ఇప్పుడు తన పేరు మీద ఉన్నటువంటి విషయం కూడా మనకు సమాచారం అందుతుంది కాబట్టి ఇక తన ఇల్లును ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మోహన్ బాబు అటు మంచు మనోజ్ నుంచి తన కుమారుడైనటువంటి చిన్న కుమారుడైనటువంటి మంచు మనోజ్ నుంచి మరోవైపు కోడలు మౌనికారెడ్డి నుంచి కూడా కొంత ప్రాణహాని ఉంది. వాళ్ళ నుంచి కొంత తనను కాపాడాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఇక పోలీసులు ఇక్కడికి చేరుకొని మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదును బట్టి కూడా కేసు దర్యాప్తు ప్రారంభించి మంచు మనోజ్ కూడా కొంత సర్ది చెప్పినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మొత్తానికి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ దంపతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు నానక్రామ్గూడలోని మౌనికారెడ్డి సోదరిమణి అఖిలప్రియ బంధువుల ఇళ్లకు వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి రోజుకు ఒక సినిమాటిక్ ఎపిసోడ్ లాగా సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడేంత ఎప్పుడు పడుతుంది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇప్పుడు బంధువులు కుటుంబ సభ్యుల చేతిలో నుంచి కేసు పోలీసుల వైపు వెళ్లడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా ప్రారంభమైందని చెప్పుకోవాలి. సంజన. ఎస్ రత్నకుమార్, ఇటు మనోజ్ అంటే హాస్పిటల్కి వెళ్ళాక కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టు కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటంటారు? ఎప్పుడైతే ఆ గొడవ జరిగినప్పుడు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కొంత తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ సీసీ ఫుటేజ్ను తీసుకున్నటువంటి సమయానికి అటు గొడవ జరిగిన తర్వాత తనకు గాయాలైపోయిన తర్వాత ఇంటర్నల్గా జరిగినటువంటి దెబ్బలకు సంబంధించి ట్రీట్మెంట్ కోసం మంచు మనోజ్ బంజారాహిల్స్లోని టీఎక్స్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్నారు. అల్ట్రాసౌండ్ అలాగే సిటీ స్కానింగ్ తదితర పరీక్షలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అనంతరం తిరిగి నివాసానికి వచ్చారు. కానీ అప్పటికే ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అనేది మాయమైపోయింది. దీంట్లో కీలకంగా విజయ్ రెడ్డి అలాగే కిరణ్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీరితో పాటు మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా తమపై దాడికి దిగారు. ముఖ్యంగా తన భార్యకు పిల్లలకు కూడా రక్షణ అనేది లేకుండా పోయింది, ప్రాణహాని ఉంది అనేటువంటి విషయాలను కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు పోలీసుల యొక్క దర్యాప్తు కూడా ఆ వైపే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒకవైపున ఆ భార్య పిల్లలకు ప్రాణహాని ఉన్నటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు సీసీ ఫుటేజ్ మాయమైపోయినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నాడు. కాబట్టి సీసీ ఫుటేజ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎన్ని గంటల వరకు రన్ అయింది, ఆ తర్వాత ఆ సీసీ ఫుటేజ్ ను ఎవరు మాయం చేశారన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా యొక్క ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆ మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా తన ఇంటికి సంబంధించి, తన ప్రాణానికి సంబంధించి, తన ఆస్తుల యొక్క భద్రతకు సంబంధించి ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు ఇబ్బందులు అనేవి కలగజేయకుండా కూడా ఈవెన్ కుమారుడైనప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా ఎవరికైనా కూడా ఇటు మోహన్ బాబుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ను ఆధారంగా చేసుకొని ఆయన కొంత సంరక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్న నేపథ్యంలోనే కేసు ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసి ఇక్కడ కొంతమంది పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సంజన. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. పర్సనల్